గురువుగారు పురోహితులు ఉంటారు, మీరుంటారు. ఇద్దరు ఆస్ట్రాలజీ చూస్తారు, న్యూమరాలజీ చూస్తారు. కానీ ఇద్దరూ కూడా జనాల బాగోగుల కోసమని వాళ్ళకి మంచి జరగాలని ముహూర్తాలు పెడతారు, పరిష్కారాలు చెప్తారు. కానీ చాలా వరకు వీళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకున్నా, జాతకాలు చూసుకుని చేసుకున్నా అంటే ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ప్రతి విషయంలోనూ. అది ఎందువల్ల జరుగుతుంది? అమ్మ మంచి ప్రశ్న అడిగామమ్మ. పురోహితులు, పురం యొక్క హితము కోరువారు పురోహితులు. వారికి ఒక్కసారి నమస్కారం చెప్పుకొని మనం మాట్లాడదామమ్మ. నా అదృష్టం ఏంటంటే నిన్న ఒక మధు అనేటువంటి వ్యక్తి వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పకోడీ అమ్ముతారు, చికెన్ పకోడీ ఏదో అమ్ముతారు. అతను నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి మిమ్మల్ని ఫలానా శర్మ గారు, ఫలానా పెద్ద టెంపుల్ శర్మ గారు రిఫర్ చేస్తే మీ దగ్గరికి వచ్చానండి అని చెప్పారు. చూసారా నా అదృష్టం ఏంటండి అంటే, ఒకళ్ళు నాకు ఆయన దగ్గరికి గైడ్ చేశారండి. ఆయన దగ్గరికి వెళ్ళాను, నా సమస్య చెప్పుకున్నాను. ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరకదు నాన్న, ఫలానా రెహమాన్ గారి దగ్గర ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడంట. సరే రాగానే కూర్చోబెట్టి జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఇలా జరగబోయిద్దని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి పేరు అంతా కరెక్షన్ అంతా చేసి చక్కగా చేసి పెట్టాను. చేసి పెడితే ఆయన అన్నాడు, అదేం సార్ పంతులు గారు అన్నీ అసలు ఆయన అందరిలో పెద్ద పూజారి గారు, ఆయన మీ పేరు ఎలా సజెస్ట్ చేశారు ఏంటి అని అడిగారు. అంటే అది చెప్పకూడదు నాయన, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. అంటే అందరికీ నా ఇంట్లో కూడా వస్తుందమ్మా సమస్యలు కామన్. అలా పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్యకి నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఒక కరెక్ట్గా 22 రోజుల్లో పరిష్కారం దొరికింది. పరిష్కారం దొరికినాక మరలా వచ్చి ఇలా పరిష్కారం దొరికింది అంటే పెళ్ళి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవ్వకుండా ఇబ్బంది పడుతుంటే సరే పెళ్ళి కుదిరింది. వారు ఇక్కడ ఒక 20 గ్రామాలకి వారే ముహూర్తాలు పెడతారు. మహానుభావుడు, చాలా పెద్ద ఆయన, మంచి గొప్ప వ్యక్తి. ఆయన నా దగ్గరికి వచ్చి అయ్యా వివాహం కుదిరింది, నువ్వు బాగానే చేసి పెట్టావు, మా అమ్మాయి వివాహ డేట్ కూడా పెట్టు అన్నాడు. భలే వాళ్ళు ఉన్నారు గురువు గారు, మీరు 20 ఏళ్ళకి మీరే పెడతారు, మీరు పెద్దలు, మీ అమ్మాయికి నేను పెడతాయిందండి, బాగోదండి, మీరే పెట్టుకోండి అంటే, ఇవన్నీ నాకు తెలియదు అయ్యా, అందరికీ నేనే పెడతాను, అందరు సుఖంగా ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు, నా కూతురికి నువ్వు పెట్టు అని చెప్పి పెట్టించుకొని ముహూర్తం పెట్టించుకొని వెళ్ళారు. వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు అంతా కూడా బాగున్నారు. సరే ఈయన చెప్పాడని నేను ఈరోజు అసలు ఆయన ఎవరు, ఆయన ఏ గుడి పూజారి, ఎలా ఉంటుందని ఊరికి వాళ్ళు వెళ్ళి ఆ గుడి దగ్గరికి, మీ దగ్గరికి వచ్చే ముందు ఆ గుడికి వెళ్ళి ఇలా చూస్తే ఆయనేమో స్టేజ్ మీద కూర్చొని పూజ చేస్తున్నాడు. కొన్ని వేల మంది జనం ఎదురుగా కూర్చొని పూజ చేయించుకుంటున్నారు. కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నాడు. అంతమంది జనంలో మనల్ని గుర్తుపట్టాలని హారతి తీసుకొని వచ్చేసా. అంటే అంత స్థాయిలో, అంటే మరీ స్టేజ్ అమ్మ, కింద పూజ చేస్తారు కదా అట్లా కాదు, స్టేజ్ ఎదురు ఎంతమంది అంటే ఇవాళ సరే శ్రావణ సోమవారం వలన జనం ఎక్కువ ఉన్నారు, ఏ కారణం ఏదైనా విపరీతంగా జనం ఉన్నారు. ఆ జనంలో మనం ఏమండి రెహమాన్ అండి అంటే పాపం గుర్తుపట్టుకోవడం లేకపోవచ్చు, ఎందుకంటే అందరూ నమస్కారాలు పెట్టుకుంటారు కదా, అంతమంది హడావిడిగా ఉంది అని వచ్చేసాను. అలా నన్ను ఆ పూజారులు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు, నాకు ఇది ఇస్తున్నారు. ఒకరోజు ఏలూరులో నేను కూర్చొని ఉన్నా. ఒక 25 నుంచి 30 మంది బ్రాహ్మలు నా రూమ్లోకి వచ్చేసారు. పూజారులు 25-30 మంది వస్తే ఎవరికైనా కానీ ఏంటో నేనేమన్నా ఎక్కడన్నా కాంట్రవర్సీ ఏమైనా మాట్లాడానా ఏంటి అని భయం ఉంటుంది కదా. వచ్చారు అందరు, పాపం పిల్లకలు కూడా ఉంటాయి అట్లా, ఆ పూజారులకు ఉంటాయి కదా, అలా వచ్చి అందరు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే నమస్కారం పెట్టి ఏంటండి గురువు గారు అని నేను అడిగితే, ఒక అద్భుతమైన విషయాలు చెప్తున్నావయ్యా టీవీలో, అందరం రాసుకొని దానికి తగ్గట్టుగా వివాహాలు, అంతకుముందు ఆల్రెడీ వివాహాలు డిస్టర్బ్ అయినాయి అన్నీ నువ్వు చెప్పిన డేట్ల ప్రకారం మళ్ళీ క్లారిఫై చేసి అన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళు కాపురాలు చక్కగా చేసుకోవటం, మళ్ళీ పిల్లలు పుట్టడం, ఇవన్నీ అసలు నువ్వు చెప్పినవన్నీ రాసుకుని మేము ఈ 20 ఏళ్ళకి మేమేనయ్యా కింగులు. పూజారి అంటే లైక్ కింగ్ కదా, కింగ్ కూడా పూజారి దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటారమ్మా. అలా మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి ఈ అబ్బాయి 50 ఏళ్ళు వచ్చినాయి, ఒక అతను అబ్బాయి కాదులే పెద్ద ఆయన, 50 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి అవ్వలేదు, ఇదొక్కటి చేసి పెట్టాయా ఇక నువ్వు అని అడగటం జరిగింది. వెంటనే చేయటం, ఆయనకి కూడా మళ్ళీ మ్యారేజ్ అయిపో అంటే వాళ్ళు చూసారా, వాళ్ళు ధర్మంగా సబ్జెక్టుగా మాత్రమే విలువిస్తున్నారు. నువ్వెవరు, నీ కులం ఏంది, నీ మతం ఏంది, ఎవరు చూడటం లేదమ్మా, చూడరు. ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఈజ్ పవర్.
రైట్. ఆ నాలెడ్జ్ని చూసుకొని నాకు ఇలా హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు నా గుంటూరులో అయితే ఒక శర్మ గారని ఒక ఆయన స్నేహితుడు అనుకోండి, గురువు అనుకోండి, ఏదన్నా వస్తే ఇలా మనకి ఆధ్యాత్మికంగా కాదు, ఆస్ట్రాలజీ తరపున లేదా పూజలు, మేము పూజలు చేయం కదా, ఆ పూజల తరపున ఏదైనా అవసరం వస్తే వెంటనే ఆయన నాకు గైడ్ చేయటం, ఇగో ఇలా ఫాలో అవ్వు, ఇగో ఎవరు ఇల్లు అమ్ముకోవాలనుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఏదో ఇబ్బందిలో ఉన్నారంటే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోమని అని అలా గైడెన్స్ ఉంటాయి కదా. మనం ఒక్కడే తెలివిగల్లోళ్ళం కాదమ్మా, ప్రపంచంలో చాలామంది తెలివిగల్లోళ్ళు ఉన్నారు. అందరి యొక్క సహాయం తీసుకుంటూ, ఒక ఆయన ఫ్యాక్టరీ నడుపుతున్నాయంటే ఆయనే మొత్తం చేయడు, అందరి యొక్క సహాయం చేసుకుంటూ ఆ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేస్తాడు. అలా చేసుకుంటూ అలా చేయాలి. సో ఇక్కడ నాకు వచ్చేటప్పటికి మంచి పెద్ద పెద్ద ఆస్ట్రాలజిస్టులు, పెద్ద పెద్ద పూజారులు, మంచి ఎక్కువ భక్తి పరులు అందరూ కూడా నాకు గైడెన్స్ ఇస్తూ నన్ను అలా గైడెన్స్లో నన్ను అలా బాగా పైకి తీసుకొస్తూ అలా అందరూ కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.